రాష్ట్రంలో ఆపరేషన్ క్రాక్ డౌన్ పేరుతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేసింది. 16 జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. 137 బ్యాంక్ బ్రాంచ్లలో 1886 మ్యూల్ అకౌంట్స్ గుర్తించారు. ఈ బ్యాంక్ అకౌంట్స్ 9431 కేసుల్లో వినియోగించినట్లు గుర్తించారు పోలీసులు. పలువురు బ్యాంక్ అధికారుల పాత్రపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 4775 మ్యూల్ అకౌంట్స్ గుర్తించామని తెలిపారు సైబర్ సెక్యూరిటీ పోలీసులు. రాష్ట్రంలో ఆపరేషన్ క్రాక్ డౌన్ పేరుతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేసింది. 16 జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. 137 బ్యాంక్ బ్రాంచ్లలో 1886 మ్యూల్ అకౌంట్స్ గుర్తించారు. ఈ బ్యాంక్ అకౌంట్స్ 9431 కేసుల్లో వినియోగించినట్లు గుర్తించారు పోలీసులు. పలువురు బ్యాంక్ అధికారుల పాత్రపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 4775 మ్యూల్ అకౌంట్స్ గుర్తించామని తెలిపారు సైబర్ సెక్యూరిటీ పోలీసులు. ఇంజనీరింగ్ చదువుతూనే యూట్యూబర్గా రాణిస్తున్న కోమలి తన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసింది. ఎప్పుడూ నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ చలాకీగా ఉండే కోమలి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. కాలనీలో అందరితో కలివిడిగా ఉండే కోమలి ఆత్మహత్య చిత్రపురి కాలనీలో విషాదాన్ని నింపింది. కోమలికి అంత కష్టం ఏమొచ్చింది? లవ్ ఫెయిల్యూరే కారణం అని వస్తున్న ఆరోపణలో నిజమెంత? కోమలి రాసిన సూసైడ్ లెటర్లో ఏముందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. చిత్రపురి కాలనీలో ఉండే యూట్యూబర్ కోమలి తన ఫ్లాట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నెల 22న రాత్రి కువైట్లో ఉండే తల్లికి చివరగా మెసేజ్ చేసింది. తమ్ముడిని బాగా చూసుకో, జాగ్రత్త అని మెసేజ్లో తెలిపింది. ఆందోళనకు గురైన తల్లి వెంటనే కోమలి స్నేహితులకి సమాచారం ఇచ్చింది. కోమలి స్నేహితురాలు కోమలి ఫ్లాట్కు వెళ్లి డోర్ కొట్టింది. ఎంతసేపైనా డోర్ తీయకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా కోమలి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. కువైట్లో ఉండే తల్లికి, వైజాగ్లో ఉండే తండ్రికి సమాచారం ఇచ్చారు రాయదుర్గం పోలీసులు. ఆత్మహత్యకు ముందు కోమలి ఓ సూసైడ్ లెటర్ రాసింది. నా వాడు కాదని తెలిసినా ఇంకా అతని కోసం ఎదురు చూస్తున్నానని తెలిపింది. దీంతో ఆ వ్యక్తి ఎవరై ఉంటారని కోమలి స్నేహితులను విచారించారు పోలీసులు. చిత్రపురి కాలనీలో ఉండే అఖిల్ అనే యువకుడు కోమలితో స్నేహంగా ఉంటాడని తెలిపారు. దీంతో అఖిల్ కోసం వెతికారు పోలీసులు. కోమలి చనిపోయే ముందు రోజు అఖిల్ కోమలి ప్లాట్ నుంచి బయటకు రావడం సీసీ కెమెరాల్లో గుర్తించారు పోలీసులు. అఖిల్ రాయదుర్గం పోలీసుల ముందు హాజరయ్యాడు. కోమలి తనకు ఎన్నోసార్లు ప్రపోజ్ చేసిందని, అయితే తన ప్రేమను నిరాకరించానని చెప్పాడు అఖిల్. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగిందని కోమలి తల్లికి కూడా తెలుసన్నాడు. మాట్లాడాలని కోమలి పిలిస్తే ఆమె ప్లాట్కి వెళ్ళానని పోలీసులకు తెలిపాడు అఖిల్. మాకు డైల్ హండ్రెడ్ కాల్ వచ్చింది, ఒక అమ్మాయి ఇట్లా సూసైడ్ చేస్తుందని చెప్పి మా టీం అక్కడికి వెళ్ళి వెరిఫై చేశారు. క్లూస్ టీం పిలిచి అక్కడ క్లూస్ కూడా కలెక్ట్ చేసుకున్నాం. డెడ్ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి కోమలి 20 ఇయర్స్ అమ్మాయి. వాళ్ళ మదర్తో కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేసినాము అనుమానాస్పదమైన మృతి కింద. మా ప్రాథమిక ఎంక్వైరీలో ఇప్పటివరకు తెలిసింది ఏంటంటే అఖిల్ రెడ్డి అనే అతను తనకు ఫ్రెండ్ 2023 నుండి ఆ అమ్మాయి అతన్ని లవ్ చేస్తుంది, ప్రపోజ్ చేస్తుంది. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉన్నమాట వాస్తవం. బట్ అతను లవ్ కోసం మాత్రం రిజెక్ట్ చేస్తున్నట్టు కూడా తన డైరీలో రాసుకున్నాను. అఖిల్ని పిలిచి మేము విచారించడం, ప్రాథమిక విచారణ జరిగింది. అతను కూడా చెప్తున్నాడు, ఎస్ వీఆర్ ఫ్రెండ్స్, షీ ప్రపోజ్డ్ మీ బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు మ్యారీ హర్. అదే చెప్పాను అతనికి. అఖిల్ చెప్పిన వివరాలతో పాటు కోమలి రాసిన సూసైడ్ లెటర్ ఆధారంగా వన్ సైడ్ లవ్ మాత్రమే కనిపిస్తోందన్నారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అఖిల్ కు సంబంధించి పూర్తి వివరాలు రాబడుతున్నామన్నారు పోలీసులు. కోమలి ఆత్మహత్య కేసులో అఖిల్ తప్పు ఉందని ఆధారాలు లభిస్తే వెంటనే అరెస్టు చేస్తామని తెలిపారు పోలీసులు. సున్నం చెరువు ఎఫ్టీఎల్ హద్దులు మార్చుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన ఆరోపణలు ఖండించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. హైకోర్టు ఆదేశాలతోనే పనులు చేస్తున్నామని తెలిపారు.
చెరువు చుట్టుపక్కల ప్రభుత్వ భూమి ఉంటే స్వాధీనం చేసుకుని పార్కులు, ప్లే ఏరియాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. హైడ్రాకు వచ్చిన మొత్తం ఫిర్యాదుల్లో 40% కుకట్పల్లి జోన్ నుంచే వచ్చాయని తెలిపారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రజావసర స్థలాలు, ప్రభుత్వ భూములను కాపాడటమే లక్ష్యమన్నారు. ఇప్పటివరకు 1240 చోట్ల ఆక్రమణలు తొలగించి 1310 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించామన్నారు రంగనాథ్. కృష్ణారావు గారు గౌరవ కూకట్పల్లి శాసనసభ్యులు వారు హైడ్రా ఏదైతే గనక సున్నం చెరువులో చేస్తున్నటువంటి చెరువు పునరుద్ధరణ పనుల్లో FTL డిమార్కేషన్ గురించి వారు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను కొంత క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో ముఖంగా ముందు రావడం జరుగుతుంది. ఈ FTL అనేది నిర్ధారణ చేయడం అనేది 2014లోనే అప్పుడు ఇరిగేషన్ వాళ్ళు సర్వే చేసి వెబ్సైట్లో అంటే పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగిందనమాట. ఇది HMDA పబ్లిక్ డొమైన్లో, లేక్స్ పబ్లిక్ డొమైన్లో పెట్టి లాటిట్యూడ్, లాంగిట్యూడ్ అంటే రేఖాంశాలు, అక్షాంశాలు కూడా దాంట్లో మెన్షన్ చేశారు. సో అది ఇప్పుడు వెళ్ళి గ్రౌండ్ మీద ఎవరు మార్క్ చేసినా కానీ కూడా ఎవరు చేసినా కానీ అదే ఉంటుందన్నమాట. సో అంటే మనం లాటిట్యూడ్, లాంగిట్యూడ్స్ తోటి FTL డిమార్కేట్ చేస్తే కనుక గ్రౌండ్లో అదే ఉంటుంది. ఏదైతే కొండ ఒకటి ఉన్నది, ఆ కొండ పక్కన 5 ఎకరాలు ఉన్నాయి, దాన్ని పక్కన పెట్టారంటే అట్లా పక్కన పెట్టాం కదా, FTL వరకే మేము వర్క్ చేస్తున్నాం చెరువులు. హైకోర్టు కూడా అలానే మాకు డైరెక్షన్స్ ఇచ్చింది, FTL వరకే మేము చేయడానికి అనేది. సో FTL వర్క్ చేస్తూ ఆ పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉందనుకోండి తప్పకుండా కాపాడుతాం. అది గవర్నమెంట్ ల్యాండ్ అనేటటువంటి మాకు ఏదైతే కనుక మేము ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చి మాకు ఆధారాలు ఇస్తే 100% చేస్తాం. తమిడుకుంట కన్వెన్షన్ వెనకాల ఇట్లానే మాకు చెరువును FTL డెవలప్ చేసాం, దాని వెనకాల గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయంటే అవి కూడా మేము ఫెన్స్ చేసి కాపాడామన్నమాట. సో అంటే అది హైడ్రా ఇప్పటికీ కొన్ని 650 ఎకరాల పైన ఏది ల్యాండ్ని ఇప్పుడు మనం ఫెన్సింగ్ చేసి కాపాడటం కూడా జరిగిందనమాట. ఇక్కడ కూడా 5 ఎకరాలు అంటే ఖచ్చితంగా చేస్తాం అనమాట. ఒకవేళ అది గవర్నమెంట్ ల్యాండ్ నిర్ధారణ అయితే కనుక తప్పకుండా చేస్తాం దాంట్లో. అండ్ ఆ కొండ అనేది అసలు మీరు చూస్తే కనుక చూడండి, అది FTL వస్తుందనేసి ఇక్కడ ఇది క్లియర్గా కనబడుతుంది మ్యాప్. ఇది ఈ గూగుల్ మ్యాప్. ఈ గూగుల్ మ్యాప్లో మీరు చూస్తే దిస్ ఈజ్ ద లేక్. ఇది 2014లో నోటిఫై చేసినటువంటి లేక్. ఇది అంటే ప్రేమ ఈ కొండ ఇటు పక్కన ఉంది, ఇదంతా కొండ. ఇది FTL బౌండరీ, ఇది ఇక్కడ వస్తుంది అనమాట. ఈ బౌండరీ వచ్చినప్పుడు అది చాలా దూరంలో ఉంది, కొండ అనేది FTLకి సంబంధం లేదు. అందుకోసం మేము హైడ్రా డెవలప్ చేసినప్పుడు FTL వరకే మాకు ఇది చేసేటటువంటి ఇది ఉంటుంది. కానీ ఆ కొండని FTLలోకి తీసుకొచ్చి చేస్తే కనుక రేపు అనవసరమైన కాంప్లికేషన్స్, లేకపోతే అసలు FTL కాని దాన్ని మనం చేస్తే కనుక ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే 100% దాన్ని మేము ఫెన్స్ చేసి సెక్యూర్ చేస్తాం. ఆల్రెడీ అది అన్ని చెరువులు అదే చేస్తున్నాం. ఈ కొత్తగా ఈ చెరువులో చేయాల్సిన ఇదేం లేదు. ఈ చెరువులో కూడా రేపు గవర్నమెంట్ ల్యాండ్ అయితే అదే జరుగుతుంది అనమాట. సో ఇది ఒకటి. రెండోది, మొన్నటిదాకా మేము కుకట్పల్లి నల్ల చెరువు చేస్తున్న దాంట్లో చాలా పొగిడారు గౌరవ శాసనసభ్యులు గారు. సడన్గా ఇప్పుడు తిట్టడం మొదలెట్టారు. సో మన కారణాల్లో తెలియదు కానీ బహుశా మేము ఈ మధ్య గోపాల్ నగర్ అని చెప్పేసి అక్కడ, అండ్ అట్లానే ఈ కాముని చెరువు దగ్గర కూడా మేము అక్కడ కొన్ని ఎంక్వైరీస్ చేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది కబ్జాలు చేసి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ని వాటిని ఆక్యుపై చేశారు, పార్కుల ల్యాండ్స్ని ఆక్యుపై చేశారు అనేటటువంటి దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు కొంతమంది వారికి సంబంధించిన ఫాలోవర్స్ వాళ్ళ పేర్లు వస్తే మేము తప్పకుండా అదే దాని మీద యాక్షన్ తీసుకున్నాం. బహుశా దానివల్ల ఏమన్నా మా మీద ఏమన్నా నెగిటివ్గా లేకపోతే ఇట్లా మాట్లాడటం అనేది ఏమన్నా అయిందేమో అని అనుకుంటున్నాము. బట్ ఓకే, వాట్ ఎవర్ ఇది అనేది మనదా పొగిడి ఇప్పుడు తిట్టడం అనే దాంట్లో మాకు కూడా ఏంటి అనేది కారణాలు అర్థం కావట్లేదు. సట్ వారు తప్పకుండా ఏమన్నా నిర్దిష్టమైన కంప్లైంట్స్ ఇస్తే మేము ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేసి యాక్ట్ చేస్తాం. వారు శాసనసభ్యులు, ప్రజాప్రతినిధి, వారు వచ్చి ఏదైనా కానీ కూడా నిర్దిష్టంగా ఇది పలానా దగ్గర ఇది జరిగిందంటే కనుక 100% చేస్తాం. ఆన్లైన్ టికెట్ విధానాన్ని డిజిటలైజ్ చేశారు TGSRTC అధికారులు. ప్రయాణికుల కోసం యాప్ అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్లో మీ టికెటింగ్ యాప్తో టికెట్స్ కొనుగోలు చేయొచ్చన్నారు. లాంగ్ డిస్టెన్స్ బస్సుల కోసం మొబైల్ యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రయాణికులకు ఆర్టీసీ సేవలను మరింత చేరువ చేస్తామంటున్న చీఫ్ ఇంజనీర్, IT ఇన్ఛార్జి శ్రీదేవితో హరిత ఫేస్ టు ఫేస్. TGSRTC సేవలను ప్రయాణికులకు మరింతగా చేరువ చేసేందుకు డిజిటల్ ప్లాట్ఫామ్స్ను వాడుకుంటున్నారు. అయితే దీంట్లో భాగంగానే కొత్తగా మీ టికెటింగ్ యాప్ని నిన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన ఫీచర్స్ గురించి మనతో మాట్లాడడానికి చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి మేడం ఉన్నారు. మాట్లాడదాం ఆర్టీసీ నుంచి. మేడం, ముఖ్యంగా ప్రయాణికుల కోసం ఇట్లాంటి డిజిటల్ సేవలను ఎక్కువగా తీసుకొస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు తీసుకొచ్చిన మీ టికెటింగ్ యాప్ ద్వారా ఎట్లాంటి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు? ఇది మీ సేవ వాళ్ళు డెవలప్ చేశారండి, మీ టికెట్ మొబైల్ యాప్ అనేసి. ఇది మన ప్లే స్టోర్ నుంచి కానీ యాప్ స్టోర్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో ఆల్రెడీ చాలా సర్వీసెస్ ఉన్నాయి. మెట్రో టికెట్స్ పొందడం కానీ, జూ పార్క్స్ కానీ, టూరిస్ట్ ప్లేసెస్లో
మన టెంపుల్స్లో దర్శనం టికెట్స్, ఎంట్రీ టికెట్స్ ఇవన్నీ కూడా అందులో ఆల్రెడీ పొందే సౌకర్యం ఉంది. సో మేము కూడా టీజీఎస్ఆర్టీసీ మా సర్వీసెస్ని కూడా ఈ మొబైల్ యాప్లో ప్రయాణికులకి చేరువలోకి తేవడానికి ట్రై చేశాము. సో ఇందులో మేమిచ్చిన సర్వీసెస్ ఒక 3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ సర్వీసెస్లో ఏదైతే ప్రెజెంట్ మన ప్యాసింజర్స్ బుక్ చేసుకుంటున్నారో ఓపీఆర్ఎస్ ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టంలో బుక్ చేసుకుంటున్నారో అదే సౌకర్యాన్ని ఈ మొబైల్ యాప్ ద్వారా కూడా వాళ్ళు పొందవచ్చు అనమాట. అంటే ఈ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులోకి వెళ్ళి ఫ్రమ్ టు సెలెక్ట్ చేసుకొని సీట్ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసేసారనుకోండి, ఆ పర్టికులర్ సర్వీస్కి వాళ్ళకి టికెట్ బుక్ అయిపోతుంది. అది యాప్లోనే ఉండిపోతుంది. బస్ ఎక్కిన తర్వాత అది చూపించవచ్చు. అలాగే రిజర్వేషన్ చార్ట్లోకి కూడా డ్రైవర్కి కనపడుతుంది అనమాట. సో ఇది మొబైల్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ టీజీఎస్ఆర్టీసీ బుకింగ్ యాప్ ఉంది, సేమ్ అలాగే ఈ మీ టికెట్ మొబైల్ యాప్లో కూడా వాళ్ళు బుక్ చేసుకునే అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ 1750 లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు ఉన్నాయి టీజీఎస్ఆర్టీసీ. బెంగళూరు కానీ, తిరుపతి కానీ, విశాఖపట్నం ఇలా చాలా చోట్లకు ఉన్నాయి. కాబట్టి ఆ సర్వీసుల్లో టికెట్ కావాలనుకున్న వాళ్ళు ఈ మొబైల్ యాప్ ద్వారా కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా డైలీ తిరుగుతూ ఉంటారు, డైలీ పాస్ T24 అని అంటారు. ఆ T24 పాస్ని కూడా ఇప్పుడు ఈ మీ టికెట్ మొబైల్ యాప్లో కూడా పొందొచ్చు. అందులో బస్ పాసెస్ అని ఒక ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే అందులోపల T24 టికెట్ ఉంటుంది. కాక సిటీలో తిరిగి 5 బస్ పాసెస్ కూడా కనపడతాయి. సో ఈ T24 టికెట్ అందులో తీసుకొని అందులోపల QR వస్తుంది, QR జనరేట్ అవుతుంది. అది మన బస్ ఎక్కిన తర్వాత కండక్టర్ దగ్గర ఉన్న ఐటెం ద్వారా ఆ క్యూఆర్ని స్కాన్ చేసి వ్యాలిడేట్ చేసుకొని అతన్ని అలౌ చేస్తారు. ఆ టైం అంతా కనపడుతుంది. 24 అవర్స్ అనమాట. T24 టికెట్ అంటే మనం బుకింగ్ చేసుకున్న టైం నుంచి నెక్స్ట్ 24 అవర్స్ కూడా అది వ్యాలిడిటీ ఉంటుంది. వేరే వాళ్ళకి అది స్క్రీన్ షాట్ షేర్ చేసి వేరే వాళ్ళకి పంపించినా అది తెలిసిపోతుంది. ఎందుకంటే టైం స్టాంప్ ఉంటుంది. తర్వాత క్యూఆర్ మీద కూడా ఒక రెడ్ స్కానర్ మూవ్ అవుతూ ఉంటుంది. సో డైనమిక్గా అది వ్యాలిడేషన్ చేస్తుంది అనమాట ఐటీఎం. అదే కాకుండా ఒక 5 రకాల బస్ పాసెస్, సిటీలో ఉన్న 5 రకాల బస్ పాసెస్, సిటీ ఆర్డినరీ పాస్, మెట్రో ఎక్స్ప్రెస్ పాస్, మెట్రో డీలక్స్, అలాగే పుష్పక్, అలాగే గ్రీన్ లగ్జరీ, ఇవన్నీ కూడా ఈ మొబైల్ యాప్ ద్వారా, మీ టికెట్ మొబైల్ యాప్ ద్వారా కూడా మన సిటిజన్స్ యాప్లోనే బుక్ చేసుకునే అవకాశం కూడా టీజీఎస్ఆర్టీసీ కల్పించింది. అంటే ఇప్పుడు ఫిజికల్గా ఒకప్పుడు మనకు సిటీలో డైలీ మంత్లీ పాస్, 3 months సంబంధించిన పాస్, 1 year పాస్లు అట్లా తీసుకునేవాళ్ళు కదా. ఇప్పుడు తీసుకునే డిజిటల్ పాస్ వల్ల ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుందా? అంటే ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో మీరు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు ఇందులో ఈ డిజి పాసెస్లో ఏంటంటే ఖచ్చితంగా ఫోటో ఉంటుందండి. సో మా కండక్టర్స్ కూడా ఫోటో ఐడి ప్రకారం వాళ్ళని వ్యాలిడేట్ చేస్తారు. అలాగే సేమ్ వ్యాలిడేషన్ టైం కూడా ఉంటుంది. 1 month పాస్ అనుకోండి, ఏ రోజు నుంచి ఏ రోజు వరకు వ్యాలిడిటీ ఉంటుందో కూడా క్లియర్గా దాని మీద కనపడుతుంది. సో దాని ప్రకారం కూడా కండక్టర్స్కి చాలా ఈజీ అవుతుంది. ఇంతకుముందు జస్ట్ పాస్ చూసి మన కండక్టర్స్ అలౌ చేసేవాళ్ళు. ఇప్పుడు మన కండక్టర్స్ దగ్గర ఉన్న ఐటెం మిషన్లో కూడా ఈ పాస్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ అవుతాయి కాబట్టి వ్యాలిడేషన్ ఇంకా ఈజీ అవుతుంది. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చాలా వరకు బస్ పాసులు కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి క్యూ లైన్ నించొని తీసుకుంటారు. వాళ్ళకి సంబంధించి కూడా ఏమైనా డిజిటల్ బస్ పాస్ వచ్చే అవకాశం ఉందా? ఫ్యూచర్లో స్టూడెంట్ రూట్ పాసెస్, స్టూడెంట్ పాసెస్ కూడా ఇందులోకి తేవాలని ప్లాన్ చేస్తున్నాము. దాని మీద కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఎస్, మొత్తంగా అయితే ఇటు తెలంగాణ టీజీఎస్ఆర్టీసీలో డిజిటల్ సేవలను మరింత విస్తృతం చేస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తున్నారు. అయితే మీ సేవ యాప్లో డెవలప్ చేసిన మీ టికెటింగ్ ఆప్షన్ ద్వారా ఈ తెలంగాణకు సంబంధించిన ఆర్టీసీ బస్సులు ప్రయాణించే టికెట్లు కావచ్చు, బస్ పాసులు, డైలీ టికెట్ని కూడా 24 hours వరకు వినియోగించుకునే టికెట్స్ లాంటి సదుపాయాలను కూడా అందుబాటులోకి తేవడం జరిగింది. కెమెరా పర్సన్ సాయితో హరిత, V6 News, హైదరాబాద్. అక్రిడేషన్ కార్డుల కోసం హైదరాబాద్లో డెస్క్ జర్నలిస్టుల సంఘాల ర్యాలీ తీశాయి. ప్రభుత్వం జారీ చేసిన 252 జీవోను రద్దు చేసి జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. హైదరాబాద్లోని గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి మీడియా అకాడమీ వరకు ర్యాలీ నిర్వహించారు. మీడియా అకాడమీ సెక్రటరీ వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు ఇస్తున్న హెల్త్ కార్డులు అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రిడేషన్ కార్డుల కోసం హైదరాబాద్లో డెస్క్ జర్నలిస్టుల సంఘాలు ర్యాలీ తీశాయి. ప్రభుత్వం జారీ చేసిన 252 జీవోను రద్దు చేసి జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.
హైదరాబాద్లోని గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి మీడియా అకాడమీ వరకు ర్యాలీ నిర్వహించారు. మీడియా అకాడమీ సెక్రటరీకి వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టులకు ఇస్తున్న హెల్త్ కార్డులు అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంచలనం రేపిన కోటి ఎస్బీఐ బ్యాంకు దగ్గర కాల్పుల ఘటన కేసును ఛేదించారు పోలీసులు. నిందితులు తయ్యాబ్ త్యాగి, తుర్కాన్ అహ్మద్ను అరెస్టు చేశారు. పక్కా ప్లాన్తో గత నెల 31న కోటి ఎస్బీఐ దగ్గర కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలతో పరారయ్యారు దుండగులు. నిందితులకు షెల్టర్ ఇచ్చింది ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. పిస్తోల్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపై విచారణ చేస్తున్నామంటున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్తో అజయ్ ఫేస్ టు ఫేస్. ఎస్బీఐ వద్ద కాల్పుల కేసు ఛేదించారు పోలీసులు. 2 నిందితుల్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు. సో ఈ అంశంపైన మాట్లాడేందుకు మనతో పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఉన్నారు. సార్, ఈ కేసు సంబంధించి పర్టికులర్గా వీళ్ళు ఎన్ని రోజుల పాటు హైదరాబాద్లో రెక్కి నిర్వహించారు, అంటే ఆ కోటి ఎస్బీఐనే ఎందుకు ఎంచుకున్నారు? సో ఈరోజు అప్రెంట్ చేసి వాళ్ళు 2 అక్యూజ్ ఫుర్కాన్ అహ్మద్ అండ్ తాయబ్ త్యాగి. దీంట్లో ఇది తాయబ్ త్యాగి ఫిబ్రవరి 2024 నుంచి ఇక్కడ ఓలా క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నారు. సో లాస్ట్ 1 మంత్ నుంచి ఇది తాయబ్ త్యాగి మార్నింగ్ రైట్ టైంలో ఈ ఏటీఎం పాయింట్స్ అబ్జర్వ్ చేయడం, మార్నింగ్ టైంలో ఎవరు ఈ ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేయడానికి వస్తారు, ఏ టైంలో వస్తారు, అన్నీ మొత్తం లాస్ట్ 1 మంత్ నుంచి వాళ్ళు డిఫరెంట్ ఏటీఎంలో రీకీ చేశారు. అండ్ ఈ రీకీ చేసి వాళ్ళు ఇది ఇన్ఫర్మేషన్ వాళ్ళ యూపీలో ఉన్న అంకల్, బ్రదర్స్ అనే మిగతా అక్యూజ్లో వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు అందరు టోటల్ 7 అక్యూజ్ ఈ ప్లాన్ చేసి ఈ 31 జనవరిలో ఇది ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు. దీంట్లో ఇది ఏటీఎం కోటి దగ్గరికి మార్నింగ్ 6:45 to 7 మధ్యలో ఇది ఫుర్కాన్ అండ్ ఫహీమ్ అక్కడ ఏటీఎం దగ్గరికి ఉన్నారు. ఇంకా ఇద్దరు అక్యూజ్ ఆబిద్ అండ్ తాయబ్ త్యాగి దూరం నుంచి ఎవరు విక్టిమ్ వస్తారో దీని గురించి వాచ్లో ఉన్నారు. సో విక్టిమ్ ఏటీఎం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బోత్ అక్యూజ్ ఫహీమ్ అండ్ ఫుర్కాన్ ఇద్దరు వాళ్ళకి థ్రెటన్ చేశారు. కంట్రీ మేడ్ పిస్టల్తో 2 రౌండ్ ఫైర్ కూడా చేశారు. 1 రౌండ్ విక్టిమ్లో కూడా హీట్ అయింది. అండ్ వాళ్ళ దగ్గరికి ఉన్న 6 lakhs రూపీస్ క్యాష్ అక్కడ నుంచి స్టోలన్ చేసి అక్కడ నుంచి అందరు అక్యూజ్ పారిపోయారు. సో మన రెగ్యులర్గా లాస్ట్ 24-25 డేస్ నుంచి మన టాస్క్ ఫోర్స్ పోలీస్ మరియు లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఖైరతాబాద్ జోన్ పోలీస్ ఇద్దరు కలిసి అండర్ ద గైడెన్స్ ఆఫ్ సిపి సజ్జనా సార్ వి ఫార్మ్డ్ స్పెషల్ టీమ్స్. అండ్ ఈ స్పెషల్ టీమ్స్ రెగ్యులర్గా ఇది టెక్నికల్ ఎవిడెన్స్ పైన సీసీటీవీ ఫుటేజ్ పైన వర్క్ చేసి ఫైనల్గా ఈరోజు మన 2 అక్యూజ్కి అప్రెంట్ చేశాము. రిమైనింగ్ 5 అక్యూజ్లో 2 అక్యూజ్ ఆల్రెడీ జైల్లో ఉన్నారు ఉత్తరాఖండ్ స్టేట్లో. వాళ్ళకు కూడా పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ తీసుకుంటాము. ప్లస్ ఇంకా 3 అబ్స్కాండింగ్ అక్యూజ్ గురించి కూడా మన టీం వర్క్ చేస్తున్నారు. ఇమీడియట్గా వాళ్ళకు కూడా అప్రెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ గ్యాంగ్ మొత్తం కూడా హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మొత్తం రెక్కి నిర్వహించింది, పక్కా ప్లాన్ ప్రకారం ఇది చేసింది అనేది ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేస్తారు. అయితే వన్స్ ఈ అఫెన్స్ అయిపోయిన తర్వాత ఎట్లా తప్పించుకుందాం అనుకున్నారు, వీళ్ళు ఎస్కేప్ కావడానికి ఏం స్కెచ్ చేశారు? సో ఎస్కేప్ చేయడానికి వాళ్ళు ఈ ఆఫెన్స్ అయిన తర్వాత అందరూ యాజ్ పర్ అవర్ ఇన్వెస్టిగేషన్ చంద్రయానగుట్ట ఏరియాలో గ్యాదర్ చేశారు. అక్కడ నుంచి అందరూ సెపరేట్గా పారిపోయారు. సో దీని గురించి ఏ అక్యూజ్ ఎట్లా పోయారు దీని గురించి అన్ని ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో పోలీస్ కస్టడీలు తీసుకుని డీటెయిల్గా బయటకు వస్తే అప్పుడే షేర్ చేస్తాం. అంటే ఇప్పుడు అరెస్ట్ అయిన ఇద్దరిని కూడా హైదరాబాద్లోనే అరెస్ట్ చేశారు. సో వీళ్ళంతా కూడా హైదరాబాద్లోనే స్టే చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళకి షెల్టర్ ఇచ్చిన వ్యక్తులు ఎవరు? అదే లాస్ట్ 24-25 డేస్ నుంచి ఈరోజు హైదరాబాద్లో దొరికింది. లాస్ట్ 24-25 డేస్ నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ పోయారు, ఏ లొకేషన్లో పోయారు, వాళ్ళకి ఎవరు షెల్టర్ చేశారు, ఎవరు హెల్ప్ చేశారు దీని గురించి కూడా మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఎవరెవరు దీంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్మెంట్ అయింది వాళ్ళకి కూడా ఈ కేసులో ఫిక్సప్ చేస్తాము. మీరు ఒక లోకల్ మేడ్ వెపన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు ఈ వెపన్ ఎక్కడ కొనుగోలు చేశారు? ఈ వెపన్ ద్వారా గతంలో ఏమైనా క్రైమ్స్కి పాల్పడ్డారా, లేకపోతే ఇదే ఫస్ట్ టైం ఈ వెపన్తో పాల్పడము జరిగిందా? అంటే ఇది ఎక్కడ ప్రొక్యూర్ చేశారు అనేది ఏం చెప్పారు? యాజ్ పర్ అవర్ కరెంట్ ఇన్వెస్టిగేషన్ ఈ అక్యూజ్ అక్కడ యూపీ నుంచి ఇది వెపన్ తీసుకొని వచ్చారు. ఈ కంట్రీ మేడ్ వెపన్ తర్వాత మ్యాగజైన్స్, లైవ్ రౌండ్స్ అక్కడ యూపీ నుంచి తీసుకొని వచ్చారు. సో దీని గురించి కూడా మన ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వాళ్ళకి ఎవరు సప్లై చేశారు, ఇది
కంట్రీ మేడ్ పిస్టల్తో ఇంతకుముందు కూడా ఏదైనా క్రైమ్ చేశారో అదే గురించి కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంకా ఎవరైతే అక్యూజ్డ్ ఈ కేసు సంబంధించి అబ్స్కాండింగ్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, అంటే ఇద్దరు జైల్లో ఉన్నట్లు ఇప్పటికీ మీకు కాస్త ఇన్ఫర్మేషన్ ఉంది. సో మిగతా అబ్స్కాండింగ్ సంబంధించి ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? ఆల్రెడీ మన టీం దీనిపైన టెక్నికల్ అండ్ సోర్స్ పెట్టి కూడా వర్కౌట్ చేస్తున్నాము. వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ అది ప్రొఫెషనల్ ఆఫెండర్స్ ఉన్నారు కాబట్టి ఇంకా క్లియర్ కట్గా మనకి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. బట్ తర్వాత కూడా ఇమీడియట్గా ఈ ముగ్గురు రిమైనింగ్ అక్యూజ్లో కూడా అప్రెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మెయిన్గా పబ్లిక్కి ఎవరైతే విక్టిమ్స్ కాబోతున్నారో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఏటీఎం సెంటర్స్ వద్ద కావచ్చు, ఈ డిపాజిట్ చేసే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, అట్ ది సేమ్ టైం బ్యాంకుకు సంబంధించిన వారు కూడా సీసీ కెమెరాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి పోలీసుల నుండి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో మన పోలీస్ సైడ్ నుంచి కూడా ఈ జనరల్ పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ అది కి వెనెవర్ అది మీరు క్యాష్ డిపాజిట్ చేయడానికి పోతున్నారు లేదా బ్యాంక్ నుంచి మనీ విత్డ్రా చేయడానికి పోతున్నారు, అప్పుడైనా కేర్ఫుల్గా ఉండాలి. మీ సపోర్ట్లో ఎవరైనా ఉండాలి. అది ప్లస్ నైకాకి ఈ రెగ్యులర్ టైంలో మన ఆఫీషియల్ టైంలో పోవాలి. సో దాట్ అది మన ఏటీఎం కూడా మీరు ఏ సెలెక్ట్ చేస్తారో అది సెక్లూడెడ్ ఏరియా ఉంది, అది సేఫ్ ఏరియా ఉంది, అది కూడా మీరు ప్రాపర్గా చూడాలి. సో ప్రాపర్ ప్రికాషన్ పబ్లిక్ సైడ్ నుంచి తీసుకోవాలి. సో మన రెగ్యులర్గా మన పోలీస్ సైడ్ నుంచి కూడా ఈ ఏటీఎంస్ అండ్ బ్యాంక్స్ వగేరా వాళ్ళ దగ్గరికి కూడా రెగ్యులర్గా కెమెరా వర్కింగ్ ఉన్నాయా లేదా దీని గురించి కూడా అవర్ పోలీస్ టీమ్స్ ఆర్ రెగ్యులర్లీ వర్కింగ్. మన హైదరాబాద్లో we are having good network of CCTV cameras also. Furtherగా under the CP sir we are increasing that cameras also. So public కూడా వాళ్ళ కేర్ఫుల్గా ఉండాలి అండ్ అన్ని మొత్తం ప్రాపర్గా ప్రికాషన్ తీసుకొని ఇది క్యాష్ డిపాజిట్ ఆర్ క్యాష్ విత్డ్రా చేయాలి. ఇది నగరంలో సెన్సేషనల్గా మారినటువంటి కోటి ఎస్బీఐ కాల్పుల కేసు సంబంధించి ఇద్దరు అక్యూజ్ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్న వారి కోసం కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్పడంతో పాటు దీని వెనకాల ఇంకెవరున్నారు అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులు ఎవరు కనబడ్డా కూడా పోలీసులకు సమాచారం అందించాలి. సో ఈ కేసు సంబంధించి మాత్రం ఇంకా ఎవరైతే అబ్స్కాండింగ్లో ఉన్నారో వాళ్ళని పట్టుకునే దిశగా ప్రస్తుతం ఈ దర్యాప్తు చేస్తున్నాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. అరుదైన ఎముక మజ్జ వ్యాధితో బాధపడుతున్న 10 నెలల చిన్నారికి యశోద ఆసుపత్రుల డాక్టర్లు విజయవంతంగా చికిత్స అందించారు. తీవ్ర అనారోగ్య పరిస్థితిలో ఆసుపత్రికి తీసుకెళ్లిన వెంటనే పరీక్షలు చేసి వ్యాధిని గుర్తించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని క్లిష్టంగా ఉండటంతో నిపుణుల బృందం వెంటనే ప్రత్యేక చికిత్స ప్రణాళిక రూపొందించింది. హిమటాలజీ, పీడియాట్రిక్ విభాగాల వైద్యులు సమన్వయంతో ఆధునిక వైద్య పద్ధతులు అనుసరించి ట్రీట్మెంట్ అందించారు. నిరంతరం పర్యవేక్షణలో చిన్నారికి అవసరమైన వైద్య చికిత్స అందించారు డాక్టర్లు. కొద్ది రోజుల చికిత్స తర్వాత చిన్నారి హెల్త్ విషయంలో స్పష్టమైన మెరుగుదల కనిపించింది. వైద్య బృందం అందించిన సమర్థవంతమైన చికిత్సతో ప్రస్తుతం చిన్నారి నార్మల్ స్టేజ్కి చేరుకుని కోలుకుంటోందని చెప్పారు డాక్టర్లు. ఈ సందర్భంగా యశోద వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు చిన్నారి తల్లిదండ్రులు. అరుదైన క్లిష్టమైన వ్యాధుల చికిత్సలో తమ ఆసుపత్రులు ముందంజలో ఉన్నాయని యశోద ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు. అనుభవజ్ఞులైన వైద్యులతో ఆధునిక సాంకేతిక సదుపాయాలతో పేషెంట్స్కు ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఈరోజు మన యశోద సోమాజిగూడ హాస్పిటల్ ఒక పెద్ద అచీవ్మెంట్ మన ఈరోజు అయింది. అది ఏంటంటే మన 10 month ఓల్డ్ బేబీకి మన దగ్గరికి వచ్చాడు. నవంబర్లో వచ్చారనమాట విత్ బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ లైక్ నోట్లో నుంచి, ముక్కులో నుంచి, మోషన్లో నుంచి బ్లీడింగ్ మేనిఫెస్టేషన్ స్టార్ట్ అయితే ఎందుకు అనేసి మనం టెస్టులు చేయగా అది బోన్ మ్యారో టెస్ట్ చేసాం. బోన్ మ్యారో టెస్ట్ చేస్తే అందులో కంజెనిటల్ ఏ మెగాకారియోసైటిక్ థ్రాంబోసైటోపినియా అనే ఒక రేర్ కండిషన్ విచ్ ఈస్ సీన్ ఇన్ 1 in 1 million పాపులేషన్ అనమాట. 10 లక్షల్లో ఒకరికే వచ్చే అరుదైన వ్యాధి. అలా కాకుండా మనకు దీనికి ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ అలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్. ఆ ట్రీట్మెంట్ మన దగ్గర సమయానికి వచ్చారు కాబట్టి మనం స్టార్ట్ చేయగలిగాము. ఇందులో ఫాదర్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం యాజ్ ఏ డోనర్ గా. ఫాదర్ ఈజ్ హాఫ్ మ్యాచ్. ఇట్ ఇస్ క్యాన్సరస్ కండిషన్ కాదు, నాన్ క్యాన్సరస్ కండిషన్. యూజువల్ గా క్యాన్సర్ మళ్ళీ ఒకసారి ట్రాన్స్ప్లాంట్ చేస్తే తిరిగి వచ్చే ఛాన్స్ కొద్దిగా ఒక 10% 15% తిరిగి వచ్చే ఛాన్స్ అనే ఉంటుంది. ఇది నాన్ క్యాన్సరస్ కండిషన్. ఇది ఒక్కసారి కానీ మనం ట్రాన్స్ప్లాంట్ చేసామనుకుంటే లైఫ్ లాంగ్ ఇట్ ఈస్ ఏ క్యూర్. మళ్ళీ ఆ బాబుకి తిరిగి వచ్చే ఛాన్స్ అనేది ఉండదు ఈ డిజీజ్ అన్నమాట. దేర్ ఆర్ సర్టన్ అదర్ కండిషన్స్. ఇలాంటివే
కొన్ని కండిషన్స్ ఉన్నాయి, బినైన్ కండిషన్స్ ఆర్ నాన్ క్యాన్సరస్ కండిషన్, తెలసీమియా, ఎప్లాస్టిక్ అనీమియా, ఇలాంటి వాటిల్లో కూడా ఒక్కసారి కానీ మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలిగితే సక్సెస్ఫుల్గా దే విల్ ఆ జబ్బు తిరిగి రాదు అండ్ దట్ విల్ బి. ప్రముఖ యూట్యూబర్ అన్వేషణ అన్వేష్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పంజాగుట్ట పోలీసులు. రీసెంట్ గా అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను బ్లాక్ చేశారు. తనకు మరో 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, 2 యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇదివరకు అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ వీడియో విడుదల చేయడంతో పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. యూట్యూబర్ అన్వేష్ పై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటీవల అన్వేష్ విడుదల చేసిన వీడియోలో అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు సినీ నటి కరాటే కళ్యాణి. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖకు చెందిన అన్వేష్ విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా అసభ్యంగా వీడియోలు చేయడంతో సోషల్ మీడియాలో కూడా వ్యతిరేకత వచ్చింది. అన్వేష్ చేసిన వ్యాఖ్యలు చట్టపరంగా అభ్యంతరకరంగా ఉన్నాయని తెలిపారు పంజాగుట్ట పోలీసులు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉండగా ఇండియాకు రాగానే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. ఇటీవల అన్వేష్ తన సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేసి తనకు 2 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, 2 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని తెలిపాడు. ఇందులో అన్వేష్ కు చెందిన ప్రధాన అకౌంట్ ఇన్స్టాగ్రామ్ ను బ్లాక్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. దీనిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అన్వేష్ కు సంబంధించిన అకౌంట్ల వివరాలు, వీడియోల సమాచారం అందించాలని యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ సంస్థలకు లెటర్ రాస్తామని తెలిపారు పోలీసులు. సోషల్ మీడియాలో చట్టవిరుద్ధమైన కంటెంట్స్ క్రియేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. నేను ఎవరిని మోసం చేయలేదని, తనకు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో ఫాలోవర్స్ ఉన్నా లేకున్నా పోయేదేం లేదన్నాడు అన్వేష్. హైదరాబాద్లో కల్తీ టీ పొడి తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. టీ పౌడర్లో సింథటిక్ కలర్స్ ఉపయోగించాడని గుర్తించారు. స్థానికంగా ఉన్న టీ షాప్స్, డీలర్లకు సరఫరా చేశాడు నిందితుడు బిష్ణోయ్. ఇలాంటి కల్తీ పౌడర్ను వినియోగించవద్దని సూచిస్తున్నారు పోలీసులు. బ్రాండ్ టీ పౌడర్లను వాడాలన్నారు. కల్తీ ఆహారంపై తమకు ఫిర్యాదు చేయాలని కోరారు పోలీసులు. ప్రాణాంతక రసాయనాలతో కల్తీ టీ పొడి తయారు చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. సనత్ నగర్ పరిధిలోని ఫతేనగర్ కు చెందిన జగన్నాథ్ బిష్ణోయ్ తన ఇంట్లో కల్తీ టీ పొడి తయారు చేశాడు. సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, సనత్ నగర్ పోలీసులు దాడులు నిర్వహించారు. బిష్ణోయ్ ను అరెస్టు చేశారు పోలీసులు. అతి తక్కువ ధరకు కొబ్బరి పీచు పొడిని కొనుగోలు చేశాడు బిష్ణోయ్. దాన్ని బెల్లం నీటితో నానబెట్టి ఎండబెట్టాడు. 3 రోజుల తర్వాత ఆ మిశ్రమానికి సన్సెట్ ఎల్లో, టాట్రాజైన్ ఆరెంజ్ వంటి సింథటిక్ కలర్స్ కలిపి కల్తీ టీ పొడి తయారు చేశాడని తెలిపారు పోలీసులు. ఈ కల్తీ పౌడర్ ను టీ పొడిగా నమ్మించి స్థానిక టీ స్టాళ్లకు, డీలర్లకు సరఫరా చేసినట్లు గుర్తించామన్నారు పోలీసులు. తనిఖీల్లో 120 కిలోల కల్తీ టీ పొడి, 138 కిలోల కొబ్బరి పీచుతో పాటు గ్యాస్ సిలిండర్, బెల్లం బాక్సులు, వెయింగ్ మిషన్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఆహార కల్తీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు. గుర్తింపు పొందిన బ్రాండ్స్ టీ పొడిని మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు పోలీసులు. ఆహార కల్తీకి సంబంధించి అనుమానాలు వస్తే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు పోలీసులు. మావోయిస్టు అగ్రనేతలు పోలీసుల ముందు లొంగిపోయారు. కానీ క్యాడర్ ఎక్కడ ఉన్నారనేది అధికారిక ప్రకటన రాలేదు. అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, గంగన్న, బడే చొక్కారావు వంటి కీలక నేతలు ఆయుధాలు వదిలి పోలీసులకు సరెండర్ అయ్యారు. లొంగుబాట్లలో మిగతా క్యాడర్లు ఎక్కడున్నారు, ఆయుధాలు ఎక్కడ ఉన్నాయనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో మావోయిస్టు అగ్రనేతల లొంగుబాట్లు రాజకీయ, భద్రతా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా అగ్రనాయకులు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి, గంగన్న, బడే చొక్కారావు లొంగిపోయారు. వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నారా లేక మావోయిస్టు పార్టీ వ్యూహాత్మక నిర్ణయమా అనేది తేలాల్సి ఉంది. ఆపరేషన్ కగార్తో మావోయిస్టులు బయటకు వచ్చారు. కొన్నేళ్లుగా భద్రతా బలగాలు నిర్వహిస్తున్న కూంబింగ్ ఆపరేషన్లు, సాంకేతిక నిఘా వ్యవస్థలు మావోయిస్టుల కదలికలను నిలిపివేశాయి. అగ్రనేతలే టార్గెట్గా పోలీసు దళాల చర్యలు పెరిగిపోవడంతో నేతల ఆలోచనలో మార్పు దారితీసిందనే చర్చ జరుగుతోంది.
మావోయిస్టుల వయస్సు, అనారోగ్య సమస్యలు, కుటుంబంతో దూరం వంటి అంశాలు లొంగుబాటుకు దోహదం చేశాయి. ప్రభుత్వ పునరావాస విధానాలు కూడా పనిచేశాయి అంటున్నారు విశ్లేషకులు. అగ్రనేతల లొంగుబాటు సమయంలో ఆయుధాల ప్రదర్శన, పెద్ద సంఖ్యలో క్యాడర్లు రావడంపై స్పష్టత లేదంటున్నారు విశ్లేషకులు. ఈ లొంగుబాట్లతో మావోయిస్టులు పూర్తిస్థాయి బలహీనపడ్డారా లేక తాత్కాలిక వ్యూహాత్మక మార్పుగా భావించాలా అన్నది తేలాల్సి ఉంది. తెలంగాణకు చెందిన మరో 11 మంది అజ్ఞాతంలో ఉన్నారు. అయితే వారిని జనంలోకి రావాలని పిలుపునిచ్చారు డీజీపీ శివధర్ రెడ్డి. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో మొదటిసారి ఐవీఎఫ్ బేబీకి పురుడు పోశారు డాక్టర్లు. ప్రభుత్వ వైద్య రంగంలో ఐవీఎఫ్ సేవలు ప్రారంభించిన తర్వాత ఫస్ట్ బేబీ బర్త్కు గాంధీ హాస్పిటల్లోనే జన్మించింది. అల్వాల్కు చెందిన శృతి అనే మహిళ గాంధీ హాస్పిటల్లో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంది. ఈ నెల 7న ఆడ శిశువుకు జన్మనిచ్చిందంటున్న గైనిక్ హెచ్ఓడి శోభతో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. కూడా పిల్లల కోసం తాపత్రయపడుతుంటారు. పిల్లలు ఎప్పుడవుతారని కూడా ఎదురు చూస్తుంటారు. ఎందుకు అంటే పెళ్ళైన ప్రతి ఒక్కరు కూడా తల్లి తండ్రి అని అనిపించుకోవడం అనేది వాళ్ళకు ఒక ఆనందం కలిగించేటువంటి విషయం. అందుకోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సాధారణంగా అంటే నార్మల్గా కాకపోతే ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజెంట్ మనం గాంధీలో ఉన్నటువంటి ఐవీఎఫ్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ గైనిక్ హెచ్ఓడి ఉన్నారు శోభ గారు, డాక్టర్. ఆమెను అడిగి మరిన్ని విషయాలు దీనికి సంబంధించి తెలుసుకున్నాం. మేడం, ముందుగా అసలు ఈ ఐవీఎఫ్ సెంటర్ ఇనాగ్రేషన్కి సంబంధించిన డీటెయిల్స్, అదేవిధంగా ఇక్కడికి ఒక పేషెంట్ వస్తే కనుక వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏముంటుంది? ఈ ఐవీఎఫ్ సెంటర్ 2023 అక్టోబర్లో స్టార్ట్ చేయబడింది. కానీ ఫంక్షనింగ్ మాత్రం అక్టోబర్ 2024 నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి మేము ఐవీఎఫ్ అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ మొదలు పెట్టాము. ఇప్పటి వరకు మేము 60 కేసెస్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ఎన్రోల్ చేసుకున్నాము. టోటల్ పేషెంట్స్ సీకింగ్ ఐవీఎఫ్ 365 ఉన్నారు. ఎనీ పేషెంట్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు వాళ్ళను కౌన్సిలింగ్ చేయడము, ఇన్వెస్టిగేషన్స్, తర్వాత వాళ్ళకి ఏ పద్ధతి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కావాలనో అవన్నీ మేము ఇక్కడ ఇనిషియేట్ చేస్తాం. వీటన్నిటిలో ఫెయిల్ అయిన కేసెస్కి మళ్ళీ మేము ఐవీఎఫ్కి ఎన్రోల్ చేస్తాం. ఐవీఎఫ్ ఎన్రోల్ చేసినప్పుడు ఆ పేషెంట్కి హార్మోనల్ స్టిమ్యులేషన్స్ ఇవ్వబడతాయి. అప్పుడు ఫాలిక్యులర్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఓవం పికప్ చేస్తాం. ఓవం పికప్ చేసి అట్లాగే మేల్ ఫ్యాక్టర్ని కూడా మేము ట్రీట్ చేసి వాళ్ళ సెమెన్ అనాలిసిస్, స్విమ్ అప్ టెక్నిక్తో స్పర్మ్స్ తీసుకొని దాంతో ఇక్సీ ప్రొసీజర్ అని చేస్తాం. చేసిన తర్వాత ఆ ఎంబ్రియో ఏదైతే వస్తుందో దాన్ని మళ్ళీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ 3rd or 5th డే మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. అలా ప్రెగ్నెన్సీ అచీవ్ అవుతుంది. దిస్ ఈజ్ అంటే ఈ ప్రొసీజర్స్ అన్నీ కాస్ట్ ఫ్రీ ఫర్ ఆల్ ప్రొసీజర్స్ ఆర్ ఫ్రీ ఇన్ ద ఐవీఎఫ్ సెంటర్. ఇలా మేము ఇప్పటి వరకు ఇది ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ద్వారా 7 ప్రెగ్నెన్సీస్ అచీవ్ చేశాము. ఆల్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్. 1 baby has delivered రీసెంట్లీ. జనరల్గా ఎన్ని రకాల ప్రాసెస్ ఉంటాయండి? ఇందాక ఐయుఐ అన్నారు, ఐవీఎఫ్ అన్నారు. ఎప్పుడు ఎవరికి ఏది అవసరం ఉంటుంది? ఇన్ఫర్టిలిటీ ఫస్ట్ మనం వర్కప్ చేసిన తర్వాత హార్మోనల్ వర్కప్, తర్వాత బ్లడ్ టెస్ట్లు, స్కాన్ ఇవన్నీ చేసి అప్పుడు ఫస్ట్ ట్రీట్మెంట్ ఈజ్ ఓవులేషన్ ఇండక్షన్ అని అంటే ఓరల్ ట్యాబ్లెట్స్ ఇస్తాము. తర్వాత టైమ్డ్ ఇంటర్కోర్స్ అని అంటే ఓవం ఒక సైజ్కి వచ్చిన తర్వాత అది రిలీజ్ అయ్యే ముందు వాళ్ళని ఇంటర్కోర్స్కి కౌన్సిల్ చేస్తాము. తర్వాత వచ్చే ప్రెగ్నెన్సీది మనం ఓవులేషన్ ఇండక్షన్తో వచ్చిన ప్రెగ్నెన్సీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే కొన్ని సైకిల్స్ తర్వాత అలా కన్సీవ్ కాకపోతే ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినైజేషన్, ఓవులేషన్ ఇండక్షన్ పెట్టి మళ్ళీ తర్వాత మనము ఇది స్పర్మ్ ప్రిపరేషన్ చేసి సెమెన్ ప్రిపరేషన్ చేసి దాని ద్వారా మళ్ళీ ఇంట్రా యూట్రైన్ సెమెన్ వేయబడుతుంది అట్ ద టైమ్ ఆఫ్ ఓవులేషన్. అదొక ట్రీట్మెంట్ ఆ ప్రాసెస్. ఇలా కూడా కాకపోతే గొనాడోట్రోపిన్స్ ఇస్తాం. గొనాడోట్రోపిన్స్ అంటే ఇంజెక్షన్స్. అలా కూడా కాకపోతే అప్పుడు మేము ఆ కేసెస్కి సూటబుల్ కేసెస్కి ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది చేయబడుతుంది. ఐవీఎఫ్లో హార్మోన్స్తో
ఓవరీ స్టిమ్యులేట్ చేస్తాం. స్టిమ్యులేట్ చేసినాక ఫాలికల్స్ నుంచి ఊసైడ్స్ అని అంటే ఓవం పికప్ చేస్తాం. ఓవం పికప్ చేసి ఇటు సెమెన్ ప్రాసెస్ చేసి స్పర్మ్ అనేది ఈ ఓవంలోకి ఇంజెక్ట్ చేయబడుతుంది. దాన్ని ఇక్సీ అంటారు. ఈ ఇక్సీ ప్రొసీజర్తో మళ్ళీ మనకు ఎంబ్రియో ఫామ్ అవుతుంది, బయట చేస్తారు. సో దిస్ ఆల్ అది బాడీలో జరిగేది మనం అంతా బయట చేస్తాం కాబట్టి ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. సో అలా ఎంబ్రియో ఇంప్లాంట్ అవ్వాలి. మనం ఇంప్లాంట్ చేసిన తర్వాత ఇంకా అంతే, మన ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావాలి. సో దీనికోసం అండి మన ఐవీఎఫ్ సెంటర్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు? అంటే దానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ కానీ లేకపోతే ఇంకోటి మీరు ఇందాక ఫ్రోజన్ చేయాలన్నారు, దానికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ కానీ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? అంటే కార్పొరేట్ స్టైల్లో ఏర్పాటు చేసినామన్నారు, అడ్వాన్స్ టెక్నాలజీ అన్నారు కదా, అది ఏమేమి ఉన్నాయి మన దగ్గర? ఇవన్నీ చేయడానికి వేరియస్ ఎక్విప్మెంట్స్ కావాలి. దానికి సంబంధించిన మీడియా కానీ ఓవం పికప్ చేయడానికి ఫెసిలిటీ అనస్థీషా ఇచ్చి చేస్తాము. దానికి వేరియస్ మీడియా, కల్చర్ మీడియా, తర్వాత వాటిని ప్రిజర్వ్ చేయడానికి క్రయో ప్రిజర్వేషను, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇక్కడికి రండి, మీరు ఏదైతే కోరుకున్నారో లేకపోతే పిల్లల కోసం మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది ఇక్కడికి వచ్చి సక్సెస్ చేసుకోండి అని చెప్పి డాక్టర్ శోభ గారు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో చెత్త సేకరణలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇంటి ముందు చెత్త సేకరణ మరింత పారదర్శకంగా సమయానికి జరగనుంది. క్యూఆర్ కోడ్ సహాయంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ విధానం నగర వ్యాప్తంగా విస్తరించనుంది. రంగారెడ్డి జిల్లాలో రాజేంద్ర నగర్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన చెత్త సేకరణ క్యూఆర్ కోడ్ విధానం విజయవంతంగా జరుగుతోంది. ప్రతి ఇంటి ముందు చెత్త సేకరణ సిబ్బంది స్కాన్ చేసేలా ప్రత్యేక క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు అంటించారు. చెత్త వాహనం వచ్చిన సమయం, సేకరణ వివరాలు అన్నీ డిజిటల్గా నమోదవుతున్నాయన్నారు అధికారులు. ఇప్పటి వరకు 6700 ఇళ్లకు క్యూఆర్ కోడ్స్ అంటించామని తెలిపారు అధికారులు. ఈ స్కాన్ సిస్టమ్ ద్వారా ఏ ఇల్లు చెత్త ఇవ్వలేదో, ఎక్కడ సేకరించలేదో వెంటనే గుర్తిస్తామన్నారు. దీంతో పారిశుద్ధ్యంపై పర్యవేక్షణ మరింత కట్టుదిట్టమైంది. క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసిన వెంటనే యజమాని ఫోన్ నెంబర్, కాలనీ, వార్డ్, చెత్త రకం వంటి వివరాలు సిస్టంలో నమోదవుతాయి. చెత్త సేకరణ జరగకపోతే సంబంధిత సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకునే మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు అధికారులు. నగరంలో శానిటేషన్ మరింత పారదర్శకంగా, ఫాస్ట్గా ఉండేందుకు ఈ విధానం అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి. పైలట్ ప్రాజెక్టు కింద అత్తాపూర్ సర్కిల్లోని హైదర్గూడ డివిజన్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లే స్వచ్ఛ ఆటో కార్మికులు చెత్త తీసుకోగానే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారని, దీంతో ఎన్ని ఇండ్లలో ప్రతిరోజు చెత్త తీసుకుంటున్నారో తెలుస్తుందన్నారు. ఇక్కడ విజయవంతమైతే నగరమంతా ఈ పద్ధతి అమలు చేస్తామన్నారు అనురాగ్ జయంత్. బేసికలీ మన జిహెచ్ఎంసి ఇప్పుడు ముఖ్యంగా 100 రోజుల యాక్షన్ ప్లాన్లో క్యూర్ ఏరియాలో శానిటేషన్ ఇంప్రూవ్ చేయాలి, ప్రజలకు మెరుగైన శానిటేషన్ సర్వీసెస్ అందించాలని ద్వారా సీఎం గారు కానీ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఒక చిన్న పైలట్ ప్రాజెక్ట్ హైదర్గూడ వార్డులో టేకప్ చేయడం జరిగింది. అలానే పైలట్ ప్రాజెక్ట్ అనేది కుకట్పల్లిలో కూడా కైకలాపూర్ వార్డులో, వనస్థలిపురం ఎల్బీ నగర్లో కూడా ఒక్కొక్క వార్డులో పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. ఈ పైలట్ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి శానిటేషన్ వ్యవస్థలో 3 లెవెల్స్ ఉంటాయి. మొదటిది ప్రైమరీ, రెండోది సెకండరీ, మూడోది టెర్షరీ. ముఖ్యంగా సిటీ పరిశుభ్రంగా ఉందా లేదా అనేది ప్రైమరీ కలెక్షన్ ఎఫిషియన్సీ బట్టి నిర్ణయించబడుతుంది. ప్రైమరీ అంటే డోర్ టు డోర్ కలెక్షన్, అంటే ప్రతి ఇంటికి వెళ్ళి చెత్త సేకరణ సరిగా జరుగుతుందా లేదా అనేది ఒక మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ప్రధాన బాధ్యత. ప్రజలు సహకరిస్తే నగరం మరింత పరిశుభ్రంగా మారుతుందన్నారు అనురాగ్ జయంత్. 100 డేస్ ప్లాన్ లో భాగంగా ఈ పద్ధతి అందుబాటులోకి తెచ్చామన్నారు. GIS సర్వే ద్వారా వచ్చిన డేటాతో ఈ క్యూఆర్ కోడ్ పద్ధతి అమల్లోకి వచ్చిందన్నారు. ప్రతిరోజు చెత్త సేకరణ సమయానికి జరుగుతోందో లేదో తెలుసుకోవడానికి కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తామన్నారు అనురాగ్ జయంతి. ఈ డోర్ టు డోర్ కలెక్షన్ మనకి ప్రధానంగా స్వచ్ఛాటోస్ చేస్తుంటే అవి 100% ఎఫిషియన్సీతో చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి కూడా క్యూఆర్ కోడ్ ఇచ్చి, అందరికీ తెలుసు GIS ప్రాజెక్ట్ కింద ప్రతి బిల్డింగ్కి కూడా ఒక బిల్డింగ్ ఐడి డ్రోన్ సర్వే చేసి ప్రతి బిల్డింగ్కి ఒక బిల్డింగ్ ఐడి ఇవ్వడం జరిగింది.
ఆ బిల్డింగ్ ఐడి వల్ల దేర్ ఆర్ మెనీ యూస్ కేసెస్, చాలా రకాల ఉపయోగాలు దానికి చేయొచ్చు. అందులో ఒక యూస్ కేస్ అనేది శానిటేషన్. సో ఆ శానిటేషన్లో ప్రతి బిల్డింగ్కి QR కోడ్ ఉంటుంది. అది స్కాన్ చేస్తే ఆ బిల్డింగ్ లొకేషన్ కూడా వస్తుంది. చెత్త సేకరణ సమస్యపై QR కోడ్ స్కాన్ చేసుకుని ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు అనురాగ్ జయంతి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు ఐటీఐలు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి. ఇంటర్, డిగ్రీ, బీటెక్ డిస్కంటిన్యూ చేసిన వారికి షార్ట్ టర్మ్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి చూపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ PMKVY పథకం కింద మల్లెపల్లి, విజయనగర కాలనీ ఐటీఐలలో 10 రకాల షార్ట్ టర్మ్ కోర్సుల్లో స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు అధికారులు. మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కింద ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇంటర్, డిగ్రీ, బీటెక్ లాంటి కోర్సులు చదివి మధ్యలో ఆపేసిన వారికి స్పెషల్ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వనున్నాయి ఐటీఐ కాలేజీలు. అడ్వాన్స్డ్ బిల్డింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ స్కిల్ కోర్సు, VNC, రోబోటిక్స్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డేటా ఆపరేటర్, 3D ప్రింటింగ్ లాంటి 10 రకాల కోర్సులపై శిక్షణ ఇస్తామన్నారు అధికారులు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించి శిక్షణ ఇస్తున్నామని తెలిపారు ఐటీఐ ప్రిన్సిపల్ శైలజ. మల్లెపల్లి, విజయనగర్ కాలనీ కాలేజీల్లో PMKVY పథకం కింద షార్ట్ టర్మ్ కోర్సులు అందిస్తున్నామని తెలిపారు. ఈ నెల చివరి నుంచి రిజిస్ట్రేషన్స్ తీసుకుంటామన్నారు. మార్చి మొదటి వారం నుంచి షార్ట్ టర్మ్ క్లాసులు ప్రారంభిస్తామని తెలిపారు అధికారులు. మా దగ్గర గవర్నమెంట్ ఐటీఐ మల్లెపల్లి అండ్ గవర్నమెంట్ ఐటీఐ విజయనగర్ కాలనీలో షార్ట్ టర్మ్ కోర్సెస్ PMKVY ప్రోగ్రామ్ ద్వారా షార్ట్ టర్మ్ కోర్సెస్ రన్ చేస్తున్నాం సార్. దీని నుంచి పిల్లలకి ఏంటంటే మనకి గవర్నమెంట్ సర్టిఫికేషన్, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేషన్ వస్తుంది. ఇది ప్లేస్మెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది. అంటే ఈ సర్టిఫికేషన్ ఏదో 1 month చేసి షార్ట్ టర్మ్ కోర్స్ చేస్తే ప్లేస్మెంట్స్ ఇస్తారా అంటే 100% ప్లేస్మెంట్ ఉంటుంది సార్ దీనికి. అయితే ఎవరైతే ఇంటర్ డ్రాప్ అవుట్స్ ఉంటారో, ఎవరైతే ఇంటర్ ఫెయిల్ అయిన పిల్లలు కానీ డిగ్రీ పర్స్యూ చేస్తూ లేదా బీటెక్ పర్స్యూ చేస్తూ కొన్ని వాళ్ళకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావాల్సిన వాళ్ళకి మనకి ఈ షార్ట్ టర్మ్ కోర్సెస్ బాగా ఉపయోగపడతాయి. ఇందులో మేము ఇంట్రడ్యూస్ చేసే కోర్సెస్ అన్నీ కూడా లైక్ అడ్వాన్స్ వెల్డింగ్, తర్వాత CNC, VMC అంటే CNCలో లేత్ యాజ్ వెల్ యాజ్ VMC రోబోటిక్స్ మీద, ఆ తర్వాత ఫిట్టర్స్, తర్వాత ఎలక్ట్రీషియను, కొన్ని దాదాపుగా ఒక 10 కోర్సుల మీద మేము షార్ట్ టర్మ్ కోర్సెస్ ఇవ్వదలుచుకున్నాము. 2 నెలలు విద్యార్థులకు శిక్షణ ఇస్తామని తెలిపారు అధికారులు. కోర్సు పూర్తి చేసిన అనంతరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రేడ్ సర్టిఫికేట్స్ కూడా అందిస్తామన్నారు. పరిశ్రమలు, షోరూంలలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతకు ఈ స్కిల్ ట్రైనింగ్ ఉపయోగపడుతుందన్నారు అధికారులు. షార్ట్ టర్మ్ కోర్సెస్లో కోపా కూడా మేము దాన్ని కన్సిడర్ చేస్తున్నాము. సో ఈ ట్రేడ్స్ అన్నీ కూడా మాకు ప్రాబబిలీ మనకి ఫిబ్రవరి 28 నుంచి బ్యాచ్ రిజిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. మార్చ్ 1st వీక్లో బ్యాచెస్ కమెన్స్ అవుతాయి. సో కొంచెం మా రిక్వెస్ట్ యాజ్ ఎ ప్రిన్సిపల్గా నేను యువతకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒకసారి మీకు ఏమన్నా డౌట్ ఉంటే మల్లెపల్లి ఐటీఐని డైరెక్ట్గా వచ్చి విజిట్ చేయండి, ఫెసిలిటీస్ చూడండి. ట్రైనింగ్ ఫెసిలిటీస్ ఎంత బాగుంటాయో మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ట్రైనింగ్ కూడా క్వాలిటీ మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా బీటెక్ విద్యార్థులకి, అదేవిధంగా డిప్లొమా విద్యార్థులకి, డ్రాప్అవుట్స్కి, ఇంటర్ డ్రాప్అవుట్స్కి అందరికీ నా విజ్ఞప్తి, ఈ షార్ట్ టర్మ్ కోర్సులకు దరఖాస్తు చేసుకోవటానికి 10వ తరగతి ఒరిజినల్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇవ్వాలని సూచించారు అధికారులు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కోచ్లను అవమానించారని ఆరోపించారు కోచ్ల రెగ్యులరైజేషన్, కొత్త కోచ్ల నియామకాలు చేపట్టాలని కోరుతున్నారు. స్పోర్ట్స్ అథారిటీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటున్నారు. ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేస్తామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని 9 ఏళ్లు ఊదరగొట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందనే విమర్శలున్నాయి. స్వతహాగా ఫుట్బాల్ ప్లేయర్ అయిన రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్ర క్రీడా రంగంలో కొత్త జోష్ వచ్చింది. అయితే 25 ఏళ్లకు పైగా స్పోర్ట్స్ అథారిటీలో పెండింగ్లో ఉన్న కోచ్ల సమస్యను ప్రభుత్వం మారిన తర్వాత కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.
ఉమ్మడి ఏపీలో 1989 వరకు నోటిఫికేషన్తో తీసుకున్న కోచ్లను 3 ఏళ్ల సర్వీస్ తర్వాత వారి పనితీరు ఆధారంగా క్రమబద్ధీకరించేవారు. ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న కోచ్లు ఆ విధంగానే సర్వీస్లోకి వచ్చారు. 1989 తర్వాత 1993, 1999, 2009లో నోటిఫికేషన్తో కాంట్రాక్టు పద్ధతిలో తీసుకున్న 28 మంది కోచ్ల సర్వీస్ను రెగ్యులరైజ్ చేయలేదు. దీనిపై 1993, 1999వ బ్యాచ్లకు చెందిన కోచ్లు 2002లో హైకోర్టును ఆశ్రయించగా 2008లో వీరి వాదనలతో ఏకీభవించారు జస్టిస్ సివి రాములు. ఖాళీగా ఉన్న శాంక్షన్డ్ కోచ్ల పోస్టులను అప్పటికే విధుల్లో ఉన్న అర్హులైన కాంట్రాక్టు కోచ్లతో 6 వారాలలోపు భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు జడ్జి. అయితే అప్పటి ఉద్యోగుల సర్వీస్ నిబంధనల్లోని యాక్ట్ 2ను సాకుగా చూపించి రెగ్యులరైజ్ చేయకుండా కొంతమంది కోర్టు తీర్పును పక్కదోవ పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం నిర్వీర్యం అయిపోయింది కోచెస్ వ్యవస్థ. కాంట్రాక్టింగ్ బేస్ మీద ఒక సీపర్ కంటే కూడా తక్కువ జీతం పైన ఈరోజు కోచ్లు ఉన్నారు. అది కూడా గత సంవత్సరంలో 177 మంది ఉండే, నేడు 148కి వచ్చేసింది. ఇప్పుడున్న 148 మందిలో కూడా అందరూ జాతీయ క్రీడాకారులు. రాష్ట్రానికి పథకాలు తెచ్చారు, దేశానికి పథకాలు తెచ్చారు. మరియు ఈరోజు దాదాపు 20 ఏళ్ల సంధి, 25 ఏళ్ల సంధి పథకాలు తెచ్చే పిల్లలను తయారు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలకు సంబంధించిన యాక్ట్ 2 1994లో వచ్చింది. దీని ముఖ్య ఉద్దేశం దొడ్డిదారిన విధుల్లో చేరిన కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సర్వీస్ను రెగ్యులరైజ్ చేయడాన్ని అడ్డుకోవడమే అంటున్నారు. గతంలో ఉద్యోగుల నియామకాలు, రెగ్యులరైజేషన్ వంటి ముఖ్యమైన నిర్ణయాలు పాలక మండలిలో చర్చించి తీసుకునేవారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి శాట్ పాలక మండలి ఊసేలేకపోవడంతో క్రీడా అభివృద్ధి కుంటుపడింది. పాలక మండలి లేక ఈ నిర్ణయాలు తీసుకునేవారు కరువయ్యారు. ఇప్పటికైనా క్రీడా నిపుణులతో పాలక మండలిని ఏర్పాటు చేసి శాట్ను బలోపేతం చేయాలని కోరుతున్నారు క్రీడాకారులు. ప్రస్తుతం రాష్ట్రంలో 148 మంది కోచ్లున్నారు. కొంతమంది కాంట్రాక్టు పద్ధతిన, మిగిలిన వారు అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరిలో సగానికి పైగా హైదరాబాద్లోనే విధులు నిర్వహిస్తున్నారు. కోచెస్ వ్యవస్థ లేకుండా కోచ్ల రిక్రూట్మెంట్ స్థానంలో కూడా వాళ్ళే భర్తీ అయ్యి కోచ్లు అనేవాడు లేకుండా చేసిర్రు. కనీసం ప్రభుత్వం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టి ఈ కోచ్లను ఎంబడే భర్తీ చేయాలనేది నా ప్రధాన డిమాండ్. 33 డిస్టిక్లో కనీసం ఒక 40 గేమ్లు ఉన్నాయి. 40 గేమ్లకు ప్రతి ఒక్క గేమ్కి ఒక కోచ్ అని ఉండాలి. అలా కాకుండా ఒక డిస్టిక్లో 20 కోచ్లను పెట్టి, ఇంకో డిస్టిక్లో 20 కోచ్లను పెట్టి, అట్లా కనీసం 500 మంది కోచ్లను రిక్రూట్ చేయాలి. కోచ్ల రిక్రూట్మెంట్ దీర్ఘకాలికంగా నిలిచిపోవడంతో శాట్లో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. 9 జిల్లాల్లో తప్ప మిగిలిన అన్ని చోట్ల వేరే శాఖల అధికారులే అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ల పోస్టుల్లో అయితే ఒక్కరు కూడా లేరు. ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీ, కొత్త క్రీడా స్కూళ్లను ప్రారంభిస్తామని ప్రకటనలు చేస్తుండటంతో జిల్లాకు కనీసం 40, మొత్తం కలిపి 1300 కోచ్లను నియమిస్తే తప్ప రాష్ట్రంలో క్రీడారంగ అభివృద్ధి సాధ్యం కాదంటున్నారు స్పోర్ట్స్ ఎక్స్పర్ట్స్. ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది వంట చేసుకునే తీరిక లేక ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇలా ఫోన్ తీసి ఫుడ్ ఆర్డర్ పెట్టగానే అలా డెలివరీ బాయ్ వేడి ఆహారం ఇంటికి తీసుకొస్తాడు. ఆ ప్యాకెట్ విప్పగానే నల్లటి ప్లాస్టిక్ డబ్బాలో ఆహారం ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్లోని రసాయనాలు కరిగి ఆహారంలో కలుస్తాయి. అలాంటి ఫుడ్ తింటే రోగాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఆన్లైన్లో ఆర్డర్ చేయగానే వేడి వేడి ఆహారం ఇంటి ముందు ప్రత్యక్షమవుతుంది. కానీ ఆ ఆహారం తీసుకొచ్చే నల్లటి ప్లాస్టిక్ డబ్బాలు ప్రాణాలకి ముప్పు అన్నారు ఎక్స్పర్ట్స్. హోటళ్లు, రెస్టారెంట్లు తమ సౌకర్యం కోసం తక్కువ ధర కోసం వాడుతున్న ఈ బ్లాక్ ప్లాస్టిక్ కంటైనర్లు స్లో పాయిజన్ అంటున్నారు. నల్లటి ప్లాస్టిక్ తయారీలో వాడే రసాయనాలు అత్యంత ప్రమాదకరమైనవని సూచిస్తున్నారు నిపుణులు. వేడివేడి ఆహారం ఈ డబ్బాల్లో వేసినప్పుడు ప్లాస్టిక్లోని విషపూరిత పదార్థాలు కరిగి ఆహారంలో కలుస్తాయన్నారు. ఆ ఆహారం క్షణాల్లో విషంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాల్లోని వేడివేడి ఆహారం తింటే క్యాన్సర్ లాంటి రోగాలు వస్తాయంటున్నారు ఎక్స్పర్ట్స్.
ఆహారం వేడికి డబ్బాల నుంచి వెలువడే రసాయనాలు హార్మోన్ల అసమతుల్యతకు, సంతానలేమికి, జీర్ణకోశ వ్యాధులకు కారణమవుతాయని తెలిపారు నిపుణులు. వేడివేడి ఆహారం కూడా ప్లాస్టిక్లో పెట్టి అమ్ముతున్నారు. చాలామంది అది సేఫ్ అని తింటున్నారు. అందులో వస్తున్న రసాయన అవశేషాల వల్ల తింటున్న వారి ఆరోగ్యం మీద దుష్ప్రభావం పడే పరిస్థితి ఉంది. అది క్యాన్సర్ కావచ్చు, ఇంకా రకరకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. బ్లాక్ డబ్బాలు పాత ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి సేకరించిన ప్లాస్టిక్తో తయారవుతాయని తెలిపారు పర్యావరణవేత్తలు. వీటిలో ఉండే ప్రమాదకరమైన రేణువులు నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయన్నారు. ఆహార పదార్థాల కోసం వాడకూడని ఈ ప్లాస్టిక్ డబ్బాలను హోటళ్లు వాడుతున్నారని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నల్లటి డబ్బాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు. 13,000 కెమికల్స్ వాడతారు ప్లాస్టిక్ తయారీలో. అందులో ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ అని చెప్పినా కూడా వాటికి కూడా రసాయనాలు వాడవలసిందే. కొన్ని మెత్తగా ఉండడానికి, కొన్ని కలర్ కొరకు, కొన్ని డిజైన్ కొరకు అనేక రకాల కెమికల్స్ వాడతారు. ఈ కెమికల్స్ ఆహారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు వచ్చే వేడివేడి ఆహారాన్ని స్టీల్, గాజు పాత్రల్లోకి మార్చుకోవాలని సూచిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.